ఇసుక అక్రమ రవాణా కారణంగా ధ్వంసమైన ఆకేరు వాగు ఆయకట్టు గేటును పునర్నిర్మించాలన్న ప్రజల ఫిర్యాదుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ స్పందించారు. ఆయకట్టు గేటును పునర్నిర్మించాలని రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆయకట్టు గేటును పరిశీలించాలని ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కొమ్మలవంచ గ్రామానికి వచ్చేసి ఆయకట్టును పరిశీలించారు. ఆయకట్టు గేట్లను దుండగులు ధ్వంసం చేయడంతో నీరు వృధాగా పోతుందని, తద్వారా సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు అధికారులకు విన్నవించారు. ఆయకట్టును పరిశీలించిన అనంతరం నివేదిక తయారు చేసి పనులను త్వరగా పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. గ్రామం మదంతుర్తి అయ్యావుల వెంకటమల్లు. నేను ఈ ఆన్కట్టు 1904లో కట్టిన 100 కోట్లు కట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తలుపులు రిపేరు చేయలేక ఒక రావణగూడెం పార్కం, జయపురం, కంసర్దెపల్లె, మునియలేడు, మదంతుర్తి 6 ఊర్లకు కట్టిన ఆన్కట్టు కనీసం కేవలం తలుపులు కనుక తొక్కకుండా నీళ్లు పైనుంచి వస్తాయి, కింద నుంచి పోతాయి. రైతుల కోసం కట్టిన కట్టు 100 కోట్లు పెట్టి 1 లక్ష 2 లక్షలు పెట్టి నీళ్లు పోకుండా కంట్రోల్ చేసే కార్యక్రమం ఎవరు చేతలేరు. నిండి కాలువ నడిచినప్పుడే నా బావిలో నీళ్లు ఉంటాయి. ఈ ఆన్కట్టు తొక్కలకుండా వెళ్ళిపోవాలనే కదా కాలువ వస్తుంది, నా బావిలో నీళ్లు కూడా పోతాయి. సార్ నాకు ఉన్నదే గాబు, నేను చేసుకునేది కాదు. గ్రామం మదంతుర్తి అయ్యావుల వెంకటమల్లు. నేను ఈ ఆన్కట్టు 1904లో కట్టిన 100 కోట్లు కట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తలుపులు రిపేరు చేయలేక ఒక రావణగూడెం పార్కం, జయపురం, కంసర్దెపల్లె, మునియలేడు, మదంతుర్తి 6 ఊర్లకు కట్టిన ఆన్కట్టు కనీసం కేవలం తలుపులు కనుక తొక్కకుండా నీళ్లు పైనుంచి వస్తాయి, కింద నుంచి పోతాయి. రైతుల కోసం కట్టిన కట్టు 100 కోట్లు పెట్టి 1 లక్ష 2 లక్షలు పెట్టి నీళ్లు పోకుండా కంట్రోల్ చేసే కార్యక్రమం ఎవరు చేతలేరు. ఈ ప్రభుత్వం నిండి కాలువ నడిచినప్పుడే నా బావిలో నీళ్లు ఉంటాయి. ఈ ఆన్కట్టు తొక్కలకుండా వెళ్ళిపోవాలనే కదా కాలువ వస్తుంది, నా బావిలో నీళ్లు కూడా పోతాయి. సార్ నాకు ఉన్నదే గాబు, నేను చేసుకునేది కాదు. గ్రామం మదంతుర్తి అయ్యావుల వెంకటమల్లు. నేను ఈ ఆన్కట్టు 1904లో కట్టిన 100 కోట్లు కట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తలుపులు రిపేరు చేయలేక ఒక రావణగూడెం పార్కం, జయపురం, కంసర్దెపల్లె, మునియలేడు, మదంతుర్తి 6 ఊర్లకు కట్టిన ఆన్కట్టు కనీసం కేవలం తలుపులు కనుక తొక్కకుండా నీళ్లు పైనుంచి వస్తాయి, కింద నుంచి పోతాయి. రైతుల కోసం కట్టిన కట్టు 100 కోట్లు పెట్టి 1 లక్ష 2 లక్షలు పెట్టి నీళ్లు పోకుండా కంట్రోల్ చేసే